ముఖేష్ గౌడ్ కుమారుడు విక్రమ్ గౌడ్ పై కాల్పుల ఘటన కలకలం రేపుతోంది. విక్రమ్ గౌడ్ పై కాల్పులు జరపడంతో హైదరాబాద్ నగరం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. తెల్లవారుజామునే కాల్పుల ఘటనతో నగరంలో అసలేం జరుగుతోందని అంతా ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. గుర్తు తెలియని వ్యక్తులు జరిపిన కాల్పుల్లో విక్రమ్ గౌడ్ ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. హైదరాబాద్ జూబ్లీ హిల్స్లోని విక్రమ్ గౌడ్ ఇంట్లోనే కాల్పులు జరిపారు. ఈ ఘటనలో విక్రమ్ గౌడ్కు బలమైన గాయాలు కాగా ఆయన్ను జూబ్లీ హిల్స్ అపోలో ఆసుపత్రికి తరలించారు. 3 సార్లు జరిపిన కాల్పుల్లో ఆయన శరీరంలో 3 బుల్లెట్స్ దూసుకెళ్లినట్లు పోలీసులు చెబుతున్నారు. కాల్పుల్లో విక్రమ్ గౌడ్ చేయి పొట్టలోకి బుల్లెట్లు దూసుకెళ్లాయి. ఇక విక్రమ్ గౌడ్ పై కాల్పుల ఘటనలో అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. విక్రమ్ గౌడ్ పై దాడి చేసింది ఎవరు? ఆయనపై వ్యక్తిగతంగా ఎవరైనా కక్షగట్టారా? అంతకు ముందు రోజు విక్రమ్ గౌడ్ ఏదో విషయంలో గొడవ పడినట్లుగా కూడా తెలుస్తోంది. ఇలాంటి విషయాల ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అసలు విక్రమ్ గౌడ్ పై కాల్పులు జరిపిందెవరు? గౌడ్ పై ఎవరైనా వ్యక్తిగతంగా కక్షగట్టారా? ఆయనపై కోపం పెంచుకున్న ప్రత్యర్థులు ఎవరైనా ఉన్నారా? కుటుంబ తగాదాలే కాల్పులకు కారణమా? విక్రమ్ గౌడ్ ఏదైనా ఆస్తి తగాదాల్లో ఇరుక్కున్నారా అన్న అనుమానాలు కలుగుతున్నాయి. కాల్పుల ఘటనతో హైదరాబాద్ నగరం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఇలాంటి ఘటనకు కారకులు ఎవరన్న కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు. హాస్పిటల్లో డాక్టర్స్ అక్కడ ట్రీట్మెంట్ పర్పస్ వాళ్ళు తీసుకున్నటువంటి ఎక్స్రేస్, ఆ గాయాలు వాళ్ళు నోట్ చేసినటువంటి కేస్ షీట్ను కూడా మనం పరిశీలించడం జరిగింది. అట్లాగే ఈ సైంటిఫిక్ ఎవిడెన్స్గా మనకి ఇక్కడ దొరికినటువంటి ఆధారాలు, అట్లాగే సీన్ రీకన్స్ట్రక్షను, ఆ టైంలో ఈ హౌస్కి ఎంట్రీ ఎగ్జిట్స్, ఈ ఏరియాలో ఉన్నటువంటి మొత్తం సీసీటీవీ ఫుటేజెస్ ఇవన్నీ కూడా కలెక్ట్ చేసి వాటి పరిశోధన ఆధారంగా నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. కేసు తీవ్రత దృష్ట్యా దాదాపుగా ఒక 10 ఇటు వెస్ట్ జోన్ పోలీసు అట్లాగే టాస్క్ ఫోర్స్ టీమ్స్ కాన్స్టిట్యూట్ చేయడం జరిగింది. ఈ వర్క్ అంతా కూడా డివైడ్ చేసుకొని డిఫరెంట్ యాంగిల్స్లో అసలు ఈ నేరం ఎలా జరిగింది, దీనికి కారకులు ఎవరు, ఏ పరిస్థితిలో జరిగింది, దానికి మోటివ్ ఏంటి అనేది కనుక్కోవడానికి ఈ 10 టీమ్స్ కూడా డే అండ్ నైట్ వర్క్ చేస్తాయి. త్వరలోనే నిజాలు బయటకు వస్తుంది. ఇక అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతోన్న విక్రమ్ గౌడ్ను మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పరామర్శించారు. ఘటన వివరాలు అడిగి తెలుసుకున్నారు. విక్రమ్ గౌడ్ గారు అంటే ముఖేష్ గౌడ్ మాజీ మంత్రి గారి కుమారుడు. అతడు మార్నింగ్ 3:30కి లేచి ఇక్కడ జూబ్లీ హిల్స్లో హకీంపేట్ దర్గాకు వెళ్ళి అక్కడ దర్గాలో ఏదో మొక్కు చేసుకుందాం అనే ఉద్దేశంతో రెడీ అవుతున్న సమయంలో తెలవలేని వ్యక్తులు 3 బుల్లెట్తో ఫైర్ చేసినారు. ఒకటి రైట్ హ్యాండ్ షోల్డర్లో, ఒకటి లెఫ్ట్ హ్యాండ్ షోల్డర్లో, ఒకటి ఏమో బ్యాక్ బోన్ దగ్గర. కానీ రైట్ హ్యాండ్ షోల్డర్ నుంచి బుల్లెట్ వెళ్ళిపోయింది, లెఫ్ట్ హ్యాండ్ నుంచి కూడా అప్పుడే వెళ్ళిపోయింది. ఒక బుల్లెట్ స్టిల్ ఆయన స్పెండల్ కార్డ్ పక్కకే ఉంది. కానీ లక్కీ ఏంటంటే ఆ బోన్కు టచ్ కాకుండా బయటనే ఉంది. ఎక్స్రే కూడా చూసినాం, అవుట్ ఆఫ్ డేంజర్లో ఉన్నారు. ఆ బుల్లెట్ ఎప్పుడు తీయాలో తర్వాత లేటర్ నిర్ణయిస్తారు. ఇక ఎట్లా ఎట్లా కాల్చుకుంటాడు, ఎట్లా పూల్చుకున్నాడు కాబట్టి వేరే వాళ్ళే చేసినారని ఆ ఫాదర్ అన్నారు. 2 months నుంచి థ్రెట్టింగ్ కాల్ వచ్చింది. ఆల్రెడీ ఆబిడ్స్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఉన్నది. 2 days బ్యాక్ కూడా పోలీస్ స్టేషన్ కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తుంది. ఇంటర్నెట్ టెలిఫోన్స్ ద్వారా ఫోన్స్ వచ్చినాయి. ఆ పోలీస్ దగ్గర ఆ సమాచారం కూడా పూర్తిగా ఉంది. 2 days నుంచి పోలీసు కూడా ఇన్వెస్టిగేషన్లో ఆల్రెడీ ఉంది. కంప్లైంట్ కూడా లాడ్జ్ చేసింది ఉంది. ఎవరో వ్యక్తి ఉన్నాడో అతడు ఏమో నిద్రలో ఉన్నాడు, వాళ్ళు మొత్తం నిద్ర ఇచ్చేసినారు. కాబట్టి డాక్టర్స్ అంటారు డోంట్ డిస్టర్బ్ చేయకండి, ఇప్పుడే చాలా నొప్పులు ఉంటాయి, కైండ్లీ కోఆపరేట్ చేయమన్నారు. కాబట్టి పేషెంట్ను అడిగే వరకు మనకి ఇది అంతా తెలియదు. నాకు మంచి సోదరుడు, మా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి ముఖేష్ గౌడ్ గారు అబ్బాయి, మంచి మిత్రుడు విక్రమ్ గౌడ్ గారు కాల్పుల సంఘటనలో గాయపడినారని చెప్పి తెలిస్తే విషయం తెలియగానే ఇమీడియట్గా హాస్పిటల్ రావడం జరిగింది. హాస్పిటల్లో ఐసీలో ఉన్నటువంటి విక్రమ్ గౌడ్ను కూడా పరామర్శించడం జరిగింది.
నిలకడగానే ఉన్నాడు. డాక్టర్లను అడిగి తెలుసుకున్న విషయాల ప్రకారము 2 బుల్లెట్లు ఒక బుల్లెట్ తీసినాం, ఇంకొక బుల్లెట్ తీయాలా వద్దా అనేటువంటి సందిగ్ధ అవస్థలో ఉన్నారు. న్యూరాలజిస్టు రిపోర్ట్ను బట్టి దాని గురించి ఆలోచన పరిస్థితి ఉంది. విక్రమ్ గౌడ్పై కాల్పులు జరిగిన సమయంలో ఇంటి వద్ద భార్య, సెక్యూరిటీ గార్డ్ మాత్రమే ఉన్నట్టుగా తెలుస్తోంది. అర్ధరాత్రి 2:30 సమయంలో కాల్పుల శబ్దం వినిపించడంతో టపాసుల మోత అనుకున్నానని సెక్యూరిటీ గార్డు చెబుతున్నారు. बाद में पुलिस वाले 4:45 बजे आके पूछे रेड्डी का घर कौन सा, तो बाजू का बोलकर हम बता दिए, चीज़ बता दिए, बाहर जाते नहीं हम। कितने बजे पुलिस वाले? पुलिस वाले 4:45 बजे। एक आपको आवाज़ आया क्या? हाँ, रात को 2:30-3 बजे फटाफट फुटे से आवाज़ नहीं समझा था, धड़ धड़ शादी का आवाज़ आया, मैं शादी का नहीं आवाज़ जरूर जाती फटाफट, वो समझ के हम खामोश ले लिए थे। బులెటిన్లో ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత